ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు ఆందోళన. హోమ్ మినిస్టర్ అనితను అడ్డుకున్న మత్స్యకారులు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సతీ సమేతంగా ముఖ్యమంత్రి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. గంజాయి రవాణా చేయడానికి సహకరిస్తే కాల్చిపడేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎస్పీ బిందు మాధవి. విశాఖ నుంచి రాజమండ్రి కారులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఎస్పీ. ఈ కేసులో మరింత లోతుగా విచారిస్తున్నామని వెల్లడించారు. 20 లక్షలకు విలువైన మొత్తం 383 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రీసెంట్గా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ ఎవాయిడ్ చేసి కాకినాడకు వచ్చినప్పుడు కాకినాడ పోలీస్ చేజ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో కార్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి కొంత ఇంజూర్ అయ్యి ముద్దాయిలు తప్పించుకున్నారు వెహికల్ వదిలేసి. అప్పుడే గాంజా సీజర్ చూపించాము. దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి దీనికి లింక్ ఎవరున్నారు అని వెరిఫై చేసి దీనిలో మొత్తం 8 మంది ముద్దాయిలు ఐడెంటిఫై అయితే ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 2 లేడీస్, ఒక మేల్ పర్సన్ ఉన్నారు. కదమ్ సింగ్ అని, కంకర్ దేవి అని, మోఫీ కన్వర్ అని, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ కూడా లింక్ వస్తుంది. సో అదర్ స్టేట్స్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో టీం ఫామ్ చేసి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుంది. దీనిలో మొత్తం 175 గాంజాయి ప్యాకెట్లు, వాటి మీద కిట్ కిట్ అని ఒక కవర్ ఉంది. ఆ కవర్ లోపల పెట్టిన 175 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోలు బరువు ఉన్నాయి. టోటల్లీ 383 kgs గాంజా వర్త్ అబౌట్ 20 lakhs. అట్లనే ఇన్నోవా క్రిస్టా వెహికల్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 30 lakhs హ్యాస్ బీన్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్. దీనిలో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అట్లనే వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ఎసెట్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎసెట్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. ఇదే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు ఒక గంజాయి ముద్దాయి తాలూకు ఇల్లా అటాచ్ చేశారు. పొలమా మీరు అతని పొలాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ప్రొసీడ్స్తో కొన్నాడు అదని మనం ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఆ పొలాన్ని కూడా అటాచ్ చేయడం జరిగింది. అట్లనే ఈ కేసులో కూడా వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అందులో ఏవైతే ఆస్తులు దీని నుంచి సంపాదించారని ఐడెంటిఫై అవుతుందో అవన్నీ అటాచ్ చేయడానికి వీ విల్ కంప్లీట్ ద ప్రొసీజర్ అండ్ గెట్ ద రిమైనింగ్ అక్యూజ్డ్ ఆల్సో. దీనిలో ఇంకొక విషయం, ఈ పెడ్లర్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు వార్న్ దెమ్, దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ అండర్ NDPS యాక్ట్. వాళ్ళు కనుక రెసిస్ట్ చేసి ఏదైనా ఫోర్స్ యూజ్ చేస్తే వీఆర్ ఆథరైజ్ టు ఓపెన్ ఫైర్ ఆన్ దెమ్. కాల్చి పడేస్తాం. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇంక నుంచి వీ విల్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. వీ హ్యావ్ ఆల్రెడీ బిన్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ప్రతిసారి కూడా వీఆర్ వెరీ అగ్రెసివ్. కాకినాడలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఎక్కడి నుంచన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి మిస్ అయింది లేదు ఇంతవరకు. ప్రతిసారి మనమే పట్టుకున్నాం. అది ఎటు రూట్లో వస్తున్నా కానీ కాకినాడ దాటిపోవటానికి ఇప్పటిదాకా ఎవరు సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇక మీదట ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాం మేము. కాల్చి పడేస్తాం ఏదైనా తేడా వస్తే. ఐఎమ్ వార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్ త్రూ మీడియా. థ్యాంక్ యూ. ఏపీలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ హోంమంత్రి అనిత కాన్వేను అడ్డుకున్నారు మత్స్యకారులు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు వద్దంటూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. బల్క్ డ్రగ్ పార్కుపై హోంమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై కమిటీ వేస్తారని హామీ ఇచ్చిన హోంమంత్రి నిర్ణయంతో కమిటీకి అంగీకరించని మత్స్యకారులు హోంమంత్రి కాన్వాయ్కి అడ్డుపడ్డారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ సేవ వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకల్లో మొత్తం 2.40 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం పొందారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ స్వామి తన స్వగృహంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గత 50 ఏళ్లుగా బొమ్మల కొలువును ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు. వెంకటేశ్వర స్వామి గోదాదేవి అమ్మవారు ఈ క్షేత్రంలో ఉండే నరసింహస్వామిని నేను పెళ్లి చేసుకున్నానని ఒక పాసరంలో చెప్తుంది. కావున అమ్మవారిని చేతిలో ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది ఇక్కడ అమ్మవారు కూడా. ఆ నిదర్శనంగా నరసింహస్వామి గోదాదేవి ఈ శరణ్ నవరాత్రిలో ముఖ్యంగా ఈ వైష్ణవ క్షేత్రంలో ఉండే దివ్యదేశాలు స్వాములు ఒక మూర్తులుగా ఇక్కడ ఈ 9 రోజులు కొలివించి అమ్మవారికి అందరికీ ఇక్కడ నిత్యం నైవేద్యం చేసి ఈ 9 రోజులు ముత్తైదులకు అందరికీ పిలిచి తాంబూలాలు సమర్పించి అందరికీ నరసింహస్వామి కాకుండా 108 దివ్యదేశ స్వాముల ఒక పరిపూర్ణ కృపాకటాక్షం యావత్ ప్రపంచానికి కలగాలని చెప్పేసి సుమారు ఒక 50 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఈ బొమ్మల కొలువు పెట్టే ఆనవాయితీగా వస్తుంది. కావున ఎవరు అందరూ వచ్చేసి మా ఇంటికి ఈ తాంబూలాలన్నీ స్వీకరించుకొని మాకు ఆశీర్వదిస్తే ఇంకా ప్రతి సంవత్సరం ఈ నవరాత్రి మహోత్సవం అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది వరదరాజ స్వామి. ఈ పక్క వచ్చేసి మధురై కల్లడగారు అంటారు. ఇది మన నవనారసింహుడు. జ్వాలాహోబిల మాలోల క్రోడకారంజ భార్గవాహ యోగానందశ్చత్రవట పావన నవమూర్తయ అని చెప్పేసి నవనారసింహులు. అది కాకుండా పైన పార్థసారథి స్వామి, యోగానరసింహస్వామి, రామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామి, పైన ఉప్పులేపన్ సన్నది స్వామి, తిరువిడందై భూవరాహ స్వామి, దానిపైన వడూరు రాముడు దశావతార ప్రతిమలు, పైన వెంకటేశ్వర స్వామి, మేల్కోట సెల్వనారాయణ స్వామి, గోదా వెంగమన్న స్వామి, ధన్వంతరి మహావిష్ణు, తిరువళ్ళూరు వైద్యవీరరావు స్వామి, ఆ మూలకు వచ్చేసి ద్వారకాధీశుడు నరసింహస్వామి, పాండురంగుడు రంగమాయి, అక్కడంతా కృష్ణలీల
ఇదంతా వచ్చేసి మనుషులు పెళ్ళి, ఇది కాకుండా రాముడి పెళ్ళి, ఇది సీమంతం అట్లాంటివి. పర్యవేక్షణతో ఆ శమివృక్ష పార్వేటతో పాటు 10 రోజులు అనగా 4 రోజులు మొట్టమొదట 4 రోజులు ఎగువాహోమ్య క్షేత్రాధీశునికి పవిత్రోత్సవాలు కాగానే మరుసటి దినం నుంచి దిగువాహోమ్య క్షేత్రాధీశులైన శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారికి పవిత్రోత్సవాలు జరిపి 5వ తేదీ రాత్రి ఎగువాహోమ్య క్షేత్రంలో మహాపూర్ణాహుతి, 11వ తేదీ రాత్రి దిగువాహోమ్య క్షేత్రంలో మహాపూర్ణాహుతి జరిపి అభిషేకాలు నిర్వహించిన తర్వాత ఆ పవిత్రమాలను ప్రతి ఒక్క భక్తులకి వినియోగించే అనవాయికం. దానికి దేవాలయం మఠాధిపతుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా అన్ని విధమైన ఏర్పాట్లు నిర్వహించి ఆ ఒక పవిత్రోత్సవం దిగువాహోమ్యం పవిత్రోత్సవంలో చెన్నై నుంచి ఒక బృందం అనగా ఒక 1500 భక్తులు ఆ ఒక మహోత్సవానికి పాల్గొంటూ ప్రత్యక్షంగా ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షం పొందుతున్నారు కనుక భక్తులెల్లరూ మహాపూర్ణాహుతి దినమే కాకుండా మధ్యలో అవకాశం జరిగినప్పుడల్లా స్వామివారిని దర్శించుకుంటే వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీ ఆయుర్ ఆరోగ్యపూర్వికాం శ్రీనృసింహ పరధ్వందో దద్యాత్ అత్యంత వైభవాత్ కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యసాయినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా. నంద్యాల పట్టణంలోని శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. నేడు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పురుష ఏవేదకం సర్వం యద్భోగం యచ్చ భయం రాజు లోపల బయటికి నిదానంగా నన్ను కుదురు. నంద్యాలలో దసరా ఉత్సవాల్లో 7వ రోజు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు. అమ్మవారి ఆలయం వద్ద కోలాటం, డోలు విన్యాసాలు, కేరళ చండీ మేళం, డప్పు వాయిద్యాలు నడుమ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిని సతీ సమేతంగా దర్శించుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి.
भवति शताय पुरुषश्चेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति। అంటే ఆ టైంలో మరి సీఎస్ ఏమన్నా అంటే మరి మీ యువ సార్ ఏమన్నా అంటే మరి తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మెంటల్ సర్టిఫికెట్ ఉన్న ఏకైక ఎమ్మెల్యే బాలకృష్ణ అని ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య జైలుకు వెళ్లకుండా వైఎస్ఆర్ కుటుంబం కాపాడిందని గుర్తు చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని అడగటం. ఇవాళ యూరియా దొరుకుతుంది, యూరియా బ్రహ్మాండంగా ఉంది, ఎవరు మాట్లాడితే వాళ్ళు జైల్లో వేస్తానంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఏరియాలో మాకు యూరియా దొరుకుతలేదు, యూరియా బ్లాక్లో అమ్మేసుకుంటున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే మాకు దొరకకుండా పోతుందని చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రకంగా చేస్తుందని చెప్పారు. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మాకు రోడ్లు లేవు, రోడ్లు పోయినాయి, బస్సులు దిగిపోతున్నాయి, మోటార్ సైకిల్ కూడా వెళ్ళిన పరిస్థితిలో ఉన్నాయి, రేపొద్దున రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి మాకు లేకుండా పోయింది, ఇంచేత మాకు రోడ్లు వేసే కార్యక్రమం చేయండి అని వాళ్ళే అడుగుతున్నారు. ఇవాళ చెప్తున్నారు మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇక్కడ ఏ పండు ఇస్తలేదు కాబట్టి మేము లంచాలు తీసుకుని మేము చేస్తున్నామని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తారు. ఒక ఎమ్మెల్యే అంటారు మేము దోపిడీ చేస్తున్నామంటారు. పచ్చి దోపిడీ జరుగుతూ ఉంది. ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ రకంగా ఇది అవుతుంది, మమ్మల్ని సస్పెండ్ చేయాలంటున్నారు. మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మొన్న వచ్చి చేస్తున్నామని చెప్పారు. ఇవాళ ప్రతిపక్షం లేకుండా స్వపక్షంలోనే ప్రతిపక్షంలా పోరాటం చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ అసెంబ్లీలో ఒక అతను మరి తాగొచ్చి బాలకృష్ణ మరి భారతదేశ చరిత్రలో మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఒకే ఎమ్మెల్యే భారతదేశంలో బాలకృష్ణ.
ఆ బాలకృష్ణ తాగొచ్చి 2 చేతులు జేబులో పెట్టుకుని కళ్ళజోడు పైనెట్టుకుని మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి ఆ రకంగా మాట్లాడతాం. ఒక ఆయన అంటాడు పందిని కొట్టినట్టు కొట్టారంటాం. ఇది ఎక్కడ గొడవ అర్థం కావట్లేదు. అసలు మరి ఒక డాక్టర్ అంట, ఒకళ్ళేమో ఇదంట, వీళ్ళు చదువుకున్నారో ఏం చేశారో తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా ఇవాళ చిరంజీవి గారిని పట్టుకుని ఆడు ఈడు అని అంటాం. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారో వాస్తవాలన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మమ్మల్ని చాలా గౌరవించారు, బాగా చూశారు, మమ్మల్ని ఆప్యాయతగా తీసుకున్నారు, ప్రతిదీ మాకు సాల్వ్ చేశారు. ఇలా ఈ బాలకృష్ణ గారు కూడా ఏదైతే పేరు నాని గారు చెప్తున్నారు, పేరు నాని గారు ఇలాగ నాతో మాట్లాడలేదా మీరు? నా బిడ్డల సాక్ష్యం చెప్తున్నాను. బాలకృష్ణ గారు వేరే ఫోన్తో నాతో మాట్లాడితే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన మన దాకా ఎందుకులే పాపం, ఆయనకి ఏం కావాలో అవి చేసేయండి అని చెప్పి గౌరవిస్తే అతన్ని సైకో అంటున్నాడంటే మరి ఇంట్లో మరి ఆ రోజున ఆ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన కాపాడింది. ఆయన భార్యను అరెస్ట్ చేయకుండా వాళ్ళ భార్యను అరెస్ట్ అయినా బెయిల్ ఇప్పించి, అలాగే ఇతనికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి అరెస్ట్ కాకుండా కుటుంబాన్ని కాపాడితే సైకో అనే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి నీతి నియమం లేని మనుషులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ప్రవర్తిస్తున్న మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ తమ్ముడు నాగబాబు గారు కానీ ఉస్సంటే వచ్చేసేవాళ్ళు 2 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నా అన్నని అవమానపరిచారన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడకుండా పడుకున్నారు. ఆయన వాళ్ళ అన్నయ్యని డైరెక్ట్ అసెంబ్లీలో ఏదో రాజకీయంగా బయట మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో రికార్డ్ అవుద్ది. ఆ అసెంబ్లీలో చిరంజీవి గారిని పట్టుకుని మరి మాటలంటే ఇవాళ మాటలు రావట్లేదు, పెగలట్లేదు పవన్ కళ్యాణ్ గారికి, మాటలు పెగలట్లేదు నాగబాబు గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ జనసేన నాయకులు, ఇవాళ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ బాలయ్యని ఖండిస్తున్నారు. మీరెందుకు ఖండిస్తలేదని అడుగుతున్నాను. మీ అన్నయ్య కాదా అని అడుగుతున్నాను. ఒకసారి మీ కుటుంబాన్ని అవమానపరిచారు, మీ తల్లిగారిని అవమానపరిచారు, మీ కుటుంబాన్ని అవమానపరిచారు, మిమ్మల్ని అవమానపరిచారు. సరే మీరేదో సంకనెక్కారు. ఈ రోజున డైరెక్ట్ అసెంబ్లీలో మీ నాన్నగారిని అంటే మీరు నోరు ఎందుకు ఇప్పట్లేదని చెప్పి ప్రశ్నిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ గుంటూరు కొలిపర్ మండలంలోని కృష్ణానది పరివాహక వరద ముంపు ప్రాంతాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు సాయంత్రానికి 7 లక్షల క్యూసెక్ల నీరు విడుదలయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రవాహం 8 లక్షల క్యూసెక్లకు పెరిగితే పంటలకు భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని, ఆ పరిస్థితి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆయన అన్నారు. కొలిపర్ మండలంలో బొమ్మాన్పాలెంలో ఇవాళ రేపు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి గ్రామాల్లో అందరినీ అప్రమత్తం చేసి మండల స్థాయిలో తహసీల్దార్ గారితోనూ అదేవిధంగా ఇతర అధికారులు, ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యం గురించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇక్కడ ఉన్న మన డాక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నాయకులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అప్రమత్తంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయితే సాయంత్రానికల్లా 7 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి నీళ్లు వదిలే అవకాశం ఉంది. ఇప్పుడే మనకు వచ్చిన మెసేజ్ ప్రకారంగా ఆల్రెడీ లెవెల్ 2 వార్నింగ్ దాటింది. సో మన ప్రాంతానికి 8 లక్షలు లేదా 9 లక్షలు వస్తే కొంచెం పంట నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా పైనుంచి అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తప్పకుండా అధికార యంత్రాంగం, అదేవిధంగా ఎప్పుడు కొలిపారు మండలంలో కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరినీ ఆదుకునే విధంగానే స్పందిస్తూ ఉంటారు. మా శాఖ నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రతి కుటుంబానికి పంచదార, బియ్యం, ఇతర సరుకులు అందించమని ఆల్రెడీ నేను తహసీల్దార్ గారికి చెప్పాను. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే విధంగా మేము సిద్ధమవుతున్నాం. అన్నవరపు లంక, అదేవిధంగా హనుమాన్పాలెం, బొమ్మానిపాలెం ఈ ప్రాంతాల్లో మున్నంగి, వలభాపురం నుంచి మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటూ వచ్చాం. కరకట్ట కూడా ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాలి. మా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో నేను చర్చించాను. ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. తప్పకుండా ఈ వర్షాలు తగ్గిన తర్వాత కరకట్ట కూడా మేము మరమ్మతులు చేసి ఆ రహదారిని కూడా రాబోయే రోజుల్లో త్వరలోనే వచ్చే జనవరి కల్లా అన్ని విధాలుగా ఒక మార్పు తీసుకొచ్చి పటిష్టం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం.
ప్రజలు ఎవరు కూడా మీరు అప్రమత్తతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు కంట్రోల్ రూమ్ ఉంది మనకి కొల్లిపల్లి తహసీల్దార్ గారి ఆఫీస్లో. ప్రస్తుతం ఇన్ఛార్జ్గా మనకి గోపాలకృష్ణ గారు ఉంటారు తెనాలి నుంచి. సో ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకురామని ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారికి చెప్పాను. జస్ట్ ప్రిపేర్డ్గా ఉండడానికి కోసం. తప్పకుండా ఇంకా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించుకుంటూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పంట నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు, పశువులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.